ఏపీ కేబినెట్ మీటింగ్ ఈ నెల 18న జరగనుంది. వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు, సిఆర్డీఏ పరిధిలో కొత్త నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ మీటింగ్ ఈ నెల 18న జరగనుంది. వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు, సిఆర్డీఏ పరిధిలో కొత్త నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ మీటింగ్ ఈ నెల 18న జరగనుంది. వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు, సిఆర్డీఏ పరిధిలో కొత్త నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఈ నెల 18వ తేదీన ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందింది. శాఖల వారీగా పెట్టాల్సినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సిద్ధం చేయాలని చెప్పి ప్రతి ఆదేశాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి కూడా ప్రధానంగా వరదకు సంబంధించినటువంటి నష్టాలు, వరద ప్రభావం, బుడమేరుకు సంబంధించినటువంటి సమస్య, వరద ముంపుకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పూర్తిగా రాష్ట్రానికి తలవత్రం వేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికి ఈ వ్యవహారం పైన ఎలాంటి స్టాండ్ ఉండబోతుందో కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం పైన ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం కీలకంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిఆర్డీ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు, కొత్తగా మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు రాబోతున్నాయి. కీలకంగా అయితే బుడమేరుకు సంబంధించి, కృష్ణానది వరదకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనపడుతుంది. సో కృష్ణానది వరద ఒకవైపు రికార్డు స్థాయిలో వచ్చినటువంటి వరద అయినప్పటికీ కూడా యంత్రాంగం మొత్తం కూడా స్పందించి ముందు చూపుతో వ్యవహరించడంతో ఎటువంటి ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా జరిగిందన్నటువంటి దాఖలాలు లేవు. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలనే దానిపైన కేంద్రం నుంచి కూడా గైడ్ లైన్స్ రావాల్సి ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర బృందం కూడా కేంద్ర స్కీమ్స్ అన్ని కూడా ఇప్పటికే బుడమేరు, ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్నటువంటి ప్రాంతం, బుడమేరు గడ్డిపడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నట్లు కూడా పర్యటించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ముందుకు వచ్చేటువంటి క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక సిఆర్డీకి సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మళ్ళీ గతంలో ఎప్పుడైతే టీడీపీ హయాంలో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మళ్ళీ ఇప్పుడు చర్చించేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటుగా కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన క్లారిటీ సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయని కూడా మారింది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం, ఎందుకంటే మంత్రుల కమిటీ కూడా ఏర్పాటైంది కాబట్టి ఏర్పాటైన తర్వాత మంత్రుల కమిటీకి సంబంధించి రాబోయేటువంటి రోజున మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మద్యానికి సంబంధించి రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి ప్రత్యేక వనరుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి స్టాండ్ ఉండబోతున్నానో కూడా ఆసక్తికరంగా మారింది. దీనిపైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి పొలిటికల్ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే వరదల్లో యంత్రాంగం అంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. మంత్రులందరూ కూడా పర్యటించారు, ఎమ్మెల్యేలందరూ కూడా పర్యటించారు. వాళ్ళందరినీ కూడా సీఎం చంద్రబాబు అభినందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం అంశాలపైన కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా శాఖల వారీగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నింటినీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎజెండా కూడా సిద్ధం చేసినట్లుగా అధికారుల నుంచి సమాచారం అందుతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.